హలో! వెల్కమ్ బ్యాక్. 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 8కి స్వాగతమండి. ఈరోజు మార్కెట్‌లో నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ నా పీఎన్ఎల్ ఈరోజు నా యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? ఇంకా ఈ ఛాలెంజ్‌లో నేను ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తున్నానో ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు మనకి డేట్ వచ్చేసి 22 జులై అండి. ఈరోజు మార్కెట్ చూడొచ్చు. చాలా అంటే చాలా బేరిష్‌గా ఉంది. మార్కెట్ మనకి ఫస్ట్ 5 మినిట్స్‌లోనే దాదాపు ఫస్ట్ ఫస్ట్ మీన్స్ ఫస్ట్ హాఫ్‌లోనే మనకి మార్కెట్ అనేది 200 పాయింట్స్ వరకు లాస్‌లో నడుస్తుందండి. సేమ్ అదే విధంగా నిఫ్టీకి అనుగుణంగానే ఈరోజు మనకి మార్కెట్‌లో ఉన్న సెక్టార్స్ అన్నీ కూడా బేరిష్‌గా ఉన్నాయండి. చూడొచ్చు. చూడొచ్చు ఈరోజు మనకి మార్కెట్‌లో ఉన్న సెక్టార్స్ అన్నీ కూడా బేరిష్‌గానే ఉన్నాయి. ఒక్క సెక్టార్ కూడా బుల్లిష్‌గా లేదు. అందువల్ల ఈరోజు మనం మార్కెట్ డైరెక్షన్ బట్టి ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకుంటాం గానీ స్టాక్స్ ట్రేడ్స్. అందువల్ల నేను ఈరోజు మార్కెట్‌లో మంచి బేరిష్‌గా ఉన్న సెక్టార్‌ని తీసుకొని అందులోంచి ట్రేడ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. అందులో చూడొచ్చు మనకి నిఫ్టీ ఫార్మా అనేది చాలా బేరిష్‌గా ఉంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్ కూడా బేరిష్‌గా ఉంది. ఈ నిఫ్టీ ఫార్మా సెక్టార్ అనేది 1.5% వరకు నెగెటివ్‌లో ఉంది. అండ్ ఆల్సో నిఫ్టీ ఫార్మాలో ఉన్న స్టాక్స్‌లో మనం మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న స్టాక్‌నయితే ఇంట్రాడే స్టాక్స్ కోసం అయితే ఫిల్టర్ చేసుకోవాలి. అందులో భాగంగానే నేనైతే ఆహ్, నిఫ్టీ ఫార్మాలో ఉన్న స్టాక్స్‌నయితే నా యొక్క వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. కళ్యాణ్ జ్యువెల్లర్స్ అని ఇక్కడ చూడొచ్చు. కళ్యాణ్ జ్యువెల్లర్స్ కూడా ఉంది. అదేంటంటే కొంచెం మనకి బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది. అయినా కానీ దీంట్లో అయితే నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. ఎందువల్లంటే మన ట్రేడ్స్ అన్నీ కూడా నిఫ్టీ డైరెక్షన్‌కి అనుగుణంగానే ఉంటాయి కాబట్టి చూడొచ్చు మనకి ఆహ్, ఆరో అరవిందో ఫార్మా అండ్ గ్లాండ్ ఫార్మా ఇవన్నీ కూడా మనకి ఫార్మా సెక్టార్‌కి సంబంధించినయి. కానీ ఇవి ఏంటంటే మంచిగా అంతగా ప్రైస్ యాక్షన్ అయితే అనిపించలేదు. అందువల్ల వీటిలో అయితే నేను పిన్ పాయింట్‌గా వీటిలో ఎంట్రీ అయితే అవాయిడ్ చేసేసాను పూర్తిగా. ఇంకా అరవిందో ఫార్మాలో కూడా నేనైతే ఎంట్రీ అయితే అవాయిడ్ చేశానండి. ఓన్లీ నేను లుపిన్‌లో మాత్రమే తీసుకున్నాను. చూడొచ్చు మనకి ఇక్కడ అన్ని బిగ్గర్ సైజ్ క్యాండిల్స్ అండ్ ఫుల్ బాడీతో మనకైతే ఫార్మ్ అవుతున్నాయి. అందువల్ల నేనైతే ఓన్లీ లుపిన్‌లో మాత్రమే ఈరోజైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడొచ్చు నేను 9:30 ఆ టైంలో అయితే ఈ స్టాక్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడొచ్చు మనం తీసుకున్న తర్వాత ఈ స్టాక్ అనేది మన డైరెక్షన్‌లోనే ఎళ్తుంది. ఆల్‌మోస్ట్ మనకి 1.5 మనకేంటంటే 1.5% వరకైతే ఈరోజు టార్గెట్ ఇవ్వడం జరిగింది. బట్ మనమేంటంటే మన టార్గెట్ అండ్ రూల్స్ బేస్‌కే స్టిక్ అయి ఉంటాం కాబట్టి మన యొక్క స్టాప్ లాస్‌ని ట్రైలింగ్ బేస్ మెథడ్‌లో మనమైతే ట్రైల్ చేస్తాం కాబట్టి, ఫస్ట్ అయితే నా యొక్క టార్గెట్ అనేది 1:1 అయితే హిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ 1:1 హిట్ అయినాక నేనేంటంటే నా యొక్క మనకేంటంటే ఏ స్టాక్‌లో అయినా గాని 1:2 టార్గెట్ తీసుకొని మన గోల్ ఉంటది కదా! ఇంకా మనం ట్రైల్ చేయాలని. కానీ ఇక్కడేంటంటే మనకి ఆల్రెడీ 1:1 వచ్చింది కాబట్టి, మనం ఆల్రెడీ స్టాక్‌లో విన్ అయిన డబ్బులు లూజ్ కావద్దు. అందువల్ల నేనేం చేశానంటే, ఇంకా మనం ఆ 1:1 వచ్చిన తర్వాత కూడా స్టాక్ అనేది నా యొక్క డైరెక్షన్‌లోనే వెళ్తుంది. అప్పుడు నేనేం చేశానంటే, నా యొక్క టార్గెట్‌ని తీసుకొచ్చి ఇక్కడ 1:1కి అయితే ఇక్కడైతే పెట్టేసాను. అంటే మనకి వస్తే 1:1 టార్గెట్ వస్తుంది. లేకపోతే మనకి 1:2 టార్గెట్. అంటే ఇక్కడి దాకా అయితే వస్తుంది. కానీ ఈ మార్కెట్ అనేది చూడొచ్చు సడెన్‌గా రివర్సల్ అయింది. సడెన్‌గా రివర్సల్ అయ్యి మనకి ఇక్కడ 1:1లో మన యొక్క ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. అయినా కానీ ఈరోజు మనం ఏంటంటే 1:1 ప్రాఫిట్‌లోనే ఉన్నాం. ఈరోజు మన యొక్క పొజిషన్స్ చూడొచ్చు. ఈరోజు మనకి ఈ స్టాక్‌లో మనకి 543 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. ఆహ్, ఈరోజు మనకి 543 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. సేమ్ అదే స్టాక్ నేను గాని మనకి వస్తే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ అని వెయిట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సమ్‌టైమ్స్ మార్కెట్ అనేది మనకి కొంచెం సేపు తర్వాత అంటే ఫస్ట్ హాఫ్‌లో ఫాల్‌లో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది. సేమ్ అదే విధంగా స్టాక్స్‌లో కూడా ఏం జరుగుతుందంటే మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లో మనకేంటంటే టార్గెట్ హిట్ అవుతుంది. బట్ సమ్ కన్సాలిడేషన్ అలా ఉన్న స్టాక్స్ అయితే మనకి రివర్సల్ అవుతుంది మళ్ళీ. అప్పుడేం జరుగుతుందంటే ఆల్రెడీ మనం విన్ అయిన ప్రాఫిట్ కూడా ఆహ్, గే విన్ అయిన ప్రాఫిట్ కూడా మనం లూజ్ అవ్వాల్సొస్తుంది. చూడొచ్చు మనకి ఇక్కడ మనం ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయిందా, కానీ చూడొచ్చు స్టాక్ మళ్ళీ పైకెళ్తుంది. అదే కానీ మనం కాస్ట్ టు కాస్ట్ పెట్టినా గాని ఇక్కడికి హిట్ అయినా గాని మనం ఏంటంటే ఈరోజు విన్ అయిన ప్రాఫిట్ అనేది లూజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో మెయిన్ ఏంటంటే మనం ఏదైనా ప్రాఫిట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో గెయిన్ చేసి వాటిననేది మనం అనేది సెక్యూర్ చేసుకోవాలి. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయడమా, ఇంకా కాస్ట్ టు కాస్ట్ పెట్టడం ఇలా మనం ఏంటంటే ప్రాఫిట్స్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. నేను ఇదే మన ఛానెల్స్‌లో అంతకుముందు ఏంటంటే 30 డేస్ ఈక్విటీ ఛాలెంజ్ అని చేశాను. దాంట్లో ఏం చేశానంటే నేను 1:2 వస్తే టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ అని. అలా అయితే ట్రేడింగ్ చేశాను. అప్పుడేం జరిగిందంటే సేమ్ ఇలా మెథడ్‌లోనే ఫస్ట్ హాఫ్‌లో నేనేంటంటే డైరెక్షన్ అనుగుణంగా ట్రేడ్ తీసుకొని ఆ ఎస్ఎల్ఆర్ టార్గెట్ పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకేం జరిగిందంటే ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి. సో, అందువల్ల ఏంటంటే నా యొక్క స్ట్రాటజీని నేనైతే మోడిఫై చేసుకున్నాను. ఏంటంటే ఈ స్టాక్ అనేది మన యొక్క డైరెక్షన్‌లో వెళ్తుంటే మనమేంటంటే మన యొక్క
స్టాప్ లాస్ ఆర్ ట్రైలింగ్ మన యొక్క విన్నింగ్స్‌ని మనం ట్రైల్ చేసుకోవాలండి. చూడొచ్చు ఈరోజు మనకి నేనైతే ఈ విధంగా అయితే నాకు ట్రైల్ చేశాను. ఈరోజు కూడా మనం ప్రాఫిట్‌లో ఉన్నాము. చూడొచ్చు ఇది డే 8 కదా! డే 8లో మనం కంటిన్యూయస్‌గా మనం 6 డేస్ నుంచి ప్రాఫిట్‌లోనే ఉన్నామండి. మనం కంటిన్యూయస్‌గా 6 డేస్‌లో ప్రాఫిట్‌లోనే ఉన్నాము. చూడొచ్చు. హ్మ్. చూడొచ్చు మీరు. కన్సిస్టెంట్‌గా మనం ఆహ్, చూడొచ్చు మనం 7 డేస్‌లో గత 7 డేస్‌లో 5 డేస్‌లో ప్రాఫిట్‌లో ఉన్నాం. బట్ ఈరోజు కూడా మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే గత 8 డేస్‌లో మనం 6 డేస్ ప్రాఫిట్‌లో ఉన్నాం. అది ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్‌లో ఉన్న మ్యాజిక్ అదే అండి. మీరు గాని ప్రాపర్‌గా రిస్క్ మేనేజ్‌మెంట్‌తో ఇంకా మంచి ప్రైస్ యాక్షన్ లెవెల్‌తో స్టాక్స్ గాని పిక్ చేసుకోగలిగితే మనం ఏంటంటే మంచి ప్రాఫిటబుల్‌గా ఉండవచ్చు. కానీ ఈరోజు చూడొచ్చు నా యొక్క ట్రేడ్ వచ్చేసి 10:30 కల్లా అయిపోయింది. ఇది ఏంటంటే ఎవరైనా ఆహ్, జాబ్ చేసిన వాళ్ళు కూడా ఇట్లాంటి ఈక్విటీ స్ట్రాటజీస్ అనేది వర్క్ అవుతాయండి. ఎవరికైనా గాని దీంట్లో స్టాక్స్‌లో ఏంటంటే తక్కువ స్ట్రెస్ ఉంటుంది. మనకి ఆప్షన్స్‌లో పోలిస్తే అంత వోలటైల్‌గా ఉండవు కాబట్టి మనం ఏంటంటే మనం తీసుకున్న ట్రేడ్స్ అనేవి టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ పెట్టి వదిలేసినా కానీ మనకేంటంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఈ స్టాక్స్‌లో. ఇంకా ఈరోజు నా యొక్క ఆప్షన్ సెల్ యొక్క పొజిషన్స్‌కొస్తే చూడొచ్చు మీరు. నేనైతే నిఫ్టీ ఆల్రెడీ బేరిష్‌గా ఉంది. ఇంకా మనకి ఓఏ చూసుకున్నా గాని అంతా బేరిష్‌గా ఉంది కాబట్టి నేనైతే ఆప్షన్ సెల్లింగ్‌లో 2401 అనే కాల్‌నైతే సేల్ చేయడం జరిగింది. బట్ ఇది కూడా మనం ఏంటంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాం. 20 పాయింట్స్ టార్గెట్ అంటే దీంట్లో అయితే మనకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే నేను వేరే అకౌంట్‌లో చేస్తాను. ఇంకా ఈక్విటీస్‌కైతే చూడొచ్చు. ఈరోజు ఈక్విటీస్‌లో మనకైతే 1:1 టార్గెట్ అయితే 1:1 టార్గెట్ అయితే హిట్ అవ్వడం 1:1 టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగిందండి. ఇంకా మెజారిటీ ఆఫ్ చూడొచ్చు మనకి ఈరోజు మనకి నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కూడా చూడొచ్చు. ఈ సెక్టార్‌లో కూడా మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా బేరిష్‌గా ఉన్నాయి. ఇందులో ఇన్ని స్టాక్స్ ఉన్నా కానీ కరెక్ట్‌గా మనం తీసుకున్న స్టాక్ మాత్రమే చూడొచ్చు. టాప్ లూజర్స్‌లో ఉంది. సే ఇదే అండి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఎలా స్టాక్‌ని పిక్ చేసుకోగలుగుతాడో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. చూడొచ్చు మీకు గ్రాన్యూల్స్ పీపీఎల్ ఫార్మా, అజంతా ఆరో ఫార్మా, అజంతా ఫార్మా ఇవన్నీ కూడా ఉన్నా కానీ మనం లుపినే తీసుకున్నాం. సేమ్ అదే స్టాక్ మనకైతే మన యొక్క డైరెక్షన్‌లోనే మూవ్ అవ్వడం వల్ల మనమైతే ఈరోజు ప్రాఫిటబుల్‌గా ఉన్నామండి. ఇంకా ఈరోజు ఇ ఇంకా అదే అండి. ఇంకా మనకి మన కామెంట్ బాక్స్‌లో ప్రీవియస్‌లీ వేరే వాళ్ళు మన వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్స్ ఎంటా స్టాక్ గురించి చెప్పమన్నారండి. దాని గురించయితే ఈరోజు చూద్దాం. టెక్నికల్‌గా నాకు తెలిసిన లెవెల్స్ అయితే చెప్తాను. చూడొచ్చు. మనకి ఈ ఎంటార్ టెక్నాలజీస్ అనే స్టాక్ అయితే చూడొచ్చు. మనకి ఈ లెవెల్ అయితే సపోర్ట్ ఉంది. అంటే 5 5286 ఈ లెవెల్‌లో అయితే మనకైతే ఈ స్టాక్‌లో అయితే సపోర్ట్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ లెవెల్‌లో ఉందండి. టెక్నికల్‌గా ఈ ఈ స్టాక్ అయితే సపోర్ట్ అయితే దగ్గరలో అయితే ఏమి లేదండి. మనకి ఈ స్టాక్‌కి ఈ లెవెల్ అయితే 4800 ఈ లెవెల్ ఇంకా 5200 ఈ లెవెల్ అయితే సపోర్ట్స్ ఉన్నాయి. బట్ ఈ మధ్య స్టాక్ అనేది చాలా అంటే చాలా అయితే ఫాలో అవ్వడం జరిగింది. చాలా అయితే ఫాలో అవ్వడం జరిగింది. దాదాపు మనకి ఈ టాప్ నుంచి 35% వరకైతే లాస్ అవ్వడం జరిగిందండి. ఇంకా మనకి ఈ స్టాక్‌కి నియర్‌లో రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్‌లో ఉందండి. 6200 ఈ లెవెల్ అయితే రెసిస్టెన్స్ ఉంది. దీన్ని బట్టి మీ యొక్క పొజిషన్స్ ఎవరైనా తీసుకున్నా గాని దాన్ని బట్టి మీరైతే మీ యొక్క ట్రేడ్స్‌ని అయితే మోడిఫికేషన్ అయితే చేసుకోండి. ఇది నేనొక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది మన ఛానెల్‌లో ఒక సబ్‌స్క్రైబర్ అడిగాడు కాబట్టి ఈ స్టాక్ గురించి అయితే ఈరోజు చెప్పడం జరిగిందండి. ఇది టెక్నికల్ పార్ట్ మాత్రమే. ఫండమెంటల్స్ అయితే మీరైతే చెక్ చేసుకోండి. మనమేంటంటే ఈ ఫండమెంటల్ అనేది స్క్రీనర్ వెబ్‌సైట్‌లో అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే అండి. మనం డే ఈక్విటీ సీరీస్‌లో 1,00,000 ఈక్విటీ సీరీస్‌లో మనం 0.5% రిస్క్ తోటి మనం ఏ విధంగా ప్రాఫిట్స్ చేస్తున్నాం అనేది మీరైతే ఎవ్రీడే నా యొక్క లైవ్ పిఎన్ఎల్‌తో సహా చూపిస్తున్నానండి. నా యొక్క లైవ్ పిఎన్ఎల్ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా మన ఈక్విటీ సీరీస్ అనేది నచ్చిందంటే మీరేమన్నా రికమెండేషన్స్ ఇవ్వాలన్నా గానీ కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ బాక్స్‌లో అయితే టైప్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్‌ఫుల్ అండ్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా నా యొక్క పీఎన్ఎల్ అన్నీ కూడా మనకు యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే షేర్ చేస్తున్నాను. అవి కూడా మీకు చాలా చాలా అంటే యూజ్‌ఫుల్ అవుతాయండి. ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
థాంక్స్ ఫర్ వాచింగ్.